హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పేద పెళ్లి కొడుకు అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక దూరదేశంలో ఒక చిన్న రాజు ఉండేవాడు. ఆయన అంతగా కలవాడు కాదు. ఆయనకు గుణమణి అని ఒక అందమైన కుమార్తె ఉండేది. తన స్థితిలో తానై ఆమెకు ఒక గొప్ప సంబంధం తీసుకురాలేక ఆయన గుణమణికి స్వయంవరం జరపాలని నిశ్చయించాడు. స్వయంవరం ప్రకటించినప్పుడు అమ్మాయిని పెళ్లాడగోరిన వారంతా వచ్చి ఆమెకు తమ తాహతులను బట్టి బహుమానాలిస్తారు. అలా వచ్చిన వారిలో తనకు నచ్చిన వాణ్ణి ఆ అమ్మాయి వివాహం ఆడుతుంది. గుణమణిని పెళ్లాడడానికి వచ్చిన రాజకుమారులందరిలోకి ఆర్భాటంగా వచ్చినవాడు భద్రుడు అనేవాడు. అతని తండ్రి పేరు దుర్జయుడు. ఆయన చాలా భయంకరుడు, క్రూరుడు. కేవలం దుర్మార్గంతో ఆయన చాలామంది రాజులకు అశాంతి కలిగించాడు. దుర్జయుడి బాధపడలేక ఒకప్పుడు 10 మంది రాజులు ఒకచోట సమావేశమై అతని మీద దండెత్తడానికి నిశ్చయించారు. వారు సమావేశం నుంచి వెళ్ళిపోతూ ఉండగా దుర్జయుడు దారి కాచి వారిలో 5గురిని బందీలుగా పట్టుకున్నాడు. ఎంతో ధనం వారి వద్ద నుంచి తీసుకొని వదిలేశాడు. గుణమణి స్వయంవరానికి భద్రుడు వచ్చిన రాజద్వారం చేరిన సమయానే వీరుడనే మరొకడు కూడా చేరాడు. ఇతను ఒక ముసలి గుర్రాన్ని ఎక్కి సొట్టలు పడి మాట్లు వేసిన కవచం ధరించి అతి పేదలాగా ఉన్నాడు. దుర్జయుడికి చిక్కి తమ ధనమంతా ధారపోసి ప్రాణాలతో బయటపడిన ఆ రాజుల్లో వీరుడి తండ్రి కూడా ఒకడు. అందువల్లే వీరుడు ఇంత పేదగా ఉండడం జరిగింది. భద్రుడు వీరుడి కేసి చూశాడు. అతని ముసలి గుర్రం కేసి నిరసనగా చూసి అతన్ని తోసుకుంటూ తన గుర్రాన్ని రాజద్వారం గుండా ముందుకు అదిలించాడు. వీరుడు అతన్ని ముందుకు వెళ్ళనిచ్చి, రాజులు వచ్చేటప్పుడు నౌకర్లే ముందు నడుస్తారు అన్నాడు. భద్రుడికి మండిపోయింది. అవకాశం చూసి తన ప్రతాపం చూపిద్దామని అనుకున్నాడు. స్వయంవరంలో మొదటిది రాజకుమారుల బలపరాక్రమ ప్రదర్శనం. ఒక మైదానంలో ఈ ప్రదర్శనం ఏర్పాటు చేయబడింది. ప్రదర్శనాన్ని చూడడానికి రాజకుటుంబం వారితో పాటు గుణమణి కూడా వచ్చింది. రాజకుమారులందరిలోకి భద్రుడు చుక్కల్లో చంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. అన్ని రకాల పోటీల్లోనూ అతనిదే పైచేయిగా ఉంది. కానీ వీరుడు తక్కువ తిన్నవాడు కాదు. ద్వంద్వ యుద్ధాలలో భద్రుడు ఓడించిన వారి కంటే ఎక్కువ మందినే వీరుడు ఓడించాడు. అయితే భద్రుడికి వీరుడికి ద్వంద్వ యుద్ధం జరిగినప్పుడు మాత్రం వీరుడు ఓడిపోయాడు. ఇందులో ఆశ్చర్యం లేదు. భద్రుడి వెంట చాలా గుర్రాలున్నాయి. ఒక్కొక్కరితోనూ యుద్ధం చేయడానికి అతను ఒక్కొక్క గుర్రం ఎక్కాడు. వీరుడి గుర్రం అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉంది. అందుచేత వీరుడు భద్రుడి పైన ఓడాడు. సూర్యాస్తమయం కాగానే అతిథులందరూ దర్బారు భవనంలో సమావేశమయ్యారు. ఒక్కొక్కరే గుణమణి వద్దకు వచ్చి తాము తెచ్చిన కట్నాలు ఆమెకు సమర్పించారు. ఎంతో విలువైన కట్నాలు తెచ్చిన రాజకుమారులెందరో ఉన్నారు. అయినా భద్రుడు తెచ్చిన కట్నాల ముందు ఇవేమీ రాణించలేదు. అందరికంటే ఆఖరున వచ్చిన వాడు వీరుడు. అతను తన కత్తిని తీసి గుణమణి ముందు పెట్టి, నేనొక పేదవాణ్ణి, నా దగ్గరున్న అమూల్యమైన వస్తువు ఇదొక్కటే అన్నాడు. దాని గొప్ప మాత్రమే ఉంది, ఇంతకుముందు అది నిన్ను ఓడనివ్వలేదా అని భద్రుడు ఎత్తి పొడిచాడు. మనిద్దరి మధ్య సమయుద్ధం జరిగి ఉంటే ఈ కత్తి మహిమ నువ్వు చవి చూసి ఉండేవాడివి అన్నాడు వీరుడు. మరునాటి కార్యక్రమం అరణ్యంలో వేటాడడం. అతిథులందరూ తమ తమ గుర్రాలెక్కి వేటకు బయలుదేరారు. వీరుడు కూడా అడవికి వెళ్ళాడు. కానీ అతను వేటాడి తన గుర్రాన్ని శ్రమ పెట్టదలచలేదు. అందరికంటే చొరవగా వెళ్ళిన భద్రుడు మొదలైన వారి వెంట గుణమణి కూడా గుర్రం ఎక్కి వెళ్ళింది. కానీ కొంత దూరం పోయాక ఆమెకు వేట మీద ఉత్సాహం తగ్గిపోయి వెనక్కి తిరిగి రాసాగింది. వీరుడు ఆమెకు ఆ సమయంలో ఎదురుపడ్డాడు. మీకు వేట మీద ఆసక్తి లేదా అని గుణమణి వీరుణ్ణి అడిగింది. ఉన్నది, కానీ నా గుర్రం ముసల్దైపోయింది. ఎంతో కాలంగా అది మా వంశానికి సేవ చేసింది.
దాన్ని శ్రమ పెట్టడం నాకిష్టం లేదు అన్నాడు వీరుడు. మంచి గుర్రం లేని కారణం చేత మీరు అన్నింట్లో వెనకబడుతున్నారు. నా గుర్రం తీసుకొని మీ గుర్రాన్ని నాకిచ్చేయండి అన్నది గుణమణి. ఈ గుర్రం నాకు ప్రియమైనది. ఇది ఎంతో కాలంగా మాకు సేవ చేసింది. దీన్ని ఎవరికీ ఇవ్వను అన్నాడు వీరుడు. నిన్న మీరు నాకు కత్తి ఇస్తూ అదే మీకు అమూల్యమైందన్నారు. అయితే ఆ మాట అబద్ధమన్నమాట అంటూ గుణమణి తన గుర్రాన్ని అదిలించి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అక్కడితో స్వయంవరం కార్యక్రమం ముగిసింది. గుణమణి తన నిర్ణయాన్ని మరొక నెల రోజుల్లో ప్రకటించనుంది. అతిథులు బయలుదేరి వెళ్ళిపోసాగారు. వీరుడికి తప్ప మిగతా అందరికీ గుణమణి వీడ్కోలు చెప్పింది. వీరుడికేసి ఆమె చూడనైనా చూడలేదు. ఇందుకతను చాలా చింతించాడు. అతను రాజనగరు దాటి కొంత దూరం వచ్చేసరికి ఒక గొర్రెల కాపరి కుర్రవాడు కనిపించాడు. వీరుడు ఆ కుర్రవాడిని పిలిచి, నువ్విప్పుడు చూసే ఈ విషయం మీ రాజకుమార్తెకు తెలియచేయి అంటూ గుర్రం దిగి తన కత్తి తీసి దానితో గుర్రాన్ని చంపి, గుణమణి కోసం నిన్ను బలి చేస్తున్నాను అని చచ్చిన గుర్రంతో అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజులకు వీరుడి ఇంటి బయట ఒక మేలుజాతి గుర్రం కట్టేసి ఉంది. దాని మెడలో ఉన్న బిళ్ళపైన ప్రత్యక్షమైన తేడాలు సరిచేయవచ్చు అని రాసి ఉంది. ఆ గుర్రం గుణమణి పంపిందేనని ఊహించి వీరుడు సంతోషించాడు. నెల గడిచిపోయింది. గుణమణి స్వయంవరంలో పాల్గొన్న రాజకుమారులంతా ఆమె నిర్ణయం తెలుసుకోవడానికి మరొక మారు వచ్చారు. ఆమె శతవిధాల భద్రుడినే పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె వీరుణ్ణి భర్తగా స్వీకరిస్తున్నానని అందరి ఎదుట పలికింది. అందరూ ఆశ్చర్యపోయారు. భద్రుడు మాత్రం మండిపోయాడు. ఈ వీరుడి ప్రజ్ఞ నేనింతవరకు చూడలేదు. వివాహం జరగకముందు నేను అతను ద్వంద్వ యుద్ధంలో తేల్చుకుందామనుకుంటున్నాం అన్నాడు భద్రుడు. ఈ పూట వేటకెళ్దాం. వేట నుంచి తిరిగి వచ్చాక మీలో ఎవ్వరితోనైనా నేను యుద్ధానికి సిద్ధమే అన్నాడు వీరుడు. అతిథులందరూ అరణ్యానికి వెళ్ళి పగలంతా వేటాడారు. సాయంకాలానికల్లా తాము అడవిలో కొట్టిన జంతువులతో సహా తిరిగి వచ్చారు. భద్రుడు వీరుడు మాత్రం తిరిగి రాలేదు. వారిద్దరూ అరణ్యంలో ఏ అఘాయిత్యానికి దిగారో అని గుణమణి భయపడింది. కానీ భద్రుడు బోలెడన్ని జంతువులను చంపి చీకటి పడే సమయానికి వాటితో పాటు తిరిగి వచ్చాడు. కానీ వీరుడి జాడలేదు. అతని కోసం చాలాసేపు వేచి ఉండి మిగతా వారు భోజనాలకు లేచారు. ఆ సమయానికి వీరుడు తిరిగి వచ్చాడు. అతని వాలకం చూస్తే ఒక్క మృగాన్ని కూడా కొట్టినట్టు కనపడలేదు. ఎంత ఆలస్యం చేస్తే అంత గొప్ప వేట చేసి వస్తావేమో అనుకున్నాం. ఏవీ నీవు కొట్టిన జంతువులు అని వెటకారంగా అడిగాడు భద్రుడు. నేను ఎక్కువ జంతువులను వేటాడలేదు. అయినా వేట దొరకడం దొరక్కపోవడం కేవలం దైవాధీనం. ఇది అందరూ ఎరిగిన విషయమే అన్నాడు వీరుడు. నువ్వు కొట్టిందేదో బయట పెట్టరాదా? ఎందుకిన్ని కబుర్లు అన్నాడు భద్రుడు. ఇదిగో అంటూ వీరుడు తన పైబట్ట చాటు నుంచి ఒక మనిషి తల తీసి భద్రుడి కాళ్ళ ముందు పడేశాడు. అది భద్రుడి తండ్రి అయిన దుర్జయుడి తల. కొంతసేపు ఎవరి నోట మాట లేదు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. కానీ తర్వాత వారి మనసులు ఆనందంతో నిండిపోయాయి. ఎందుకంటే ఈ దుర్జయుడు ఎందరినో హీనస్థితికి తెచ్చాడు. అందరికీ పక్కలో బల్లెంగానే ఉన్నాడు. అటువంటి దుర్మార్గుణ్ణి ఇంతకాలానికి ఈ వీరుడు తుదముట్టించాడు. అందుచేత అతనిపై అందరికీ గొప్ప గౌరవం ఏర్పడింది. భద్రుడికి మట్టుకు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. తన తండ్రి బలం చూసుకునే అతను దర్పంగా తిరిగాడు. అటువంటి శూరుణ్ణి చంపిన వీరుడంటే భద్రుడికి చెప్పరాని భయం కలిగింది. అందుచేత అతను వీరుణ్ణి ద్వంద్వ యుద్ధానికి పిలవనే లేదు. కనీసం తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకుందామని అయినా ప్రయత్నించలేదు. అందుచేత భద్రుడిపై అందరికీ గౌరవం పోయింది. తరువాత గుణమణికి వీరుడికి వివాహం జరిగింది. గుణమణి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ పెళ్లికి ఉండిపోయారు. తర్వాత భద్రుడు తన తండ్రి కోటను విడిచి కొద్దిపాటి బలగంతో ఎటో పారిపోయాడు.
ఆ కోట వీరుడి వశమైంది. అతను చుట్టుపక్కల రాజులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకొని తన భార్యతో సుఖంగా రాజ్యం చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.